వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాళ కిచెన్లో అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చూడండి, ఇది వచ్చేసి క్యాప్సికమ్ షేప్లో ఉండే జార్ బాటిల్స్ అనమాట. గ్లాస్ మెటీరియల్, 3 కలర్స్, ఎల్లో, రెడ్, గ్రీన్, ఇవన్నీ కూడా క్యాప్సికమ్ షేప్ అనమాట. మనకి మామూలుగా బయట బజార్లో కూడా క్యాప్సికము ఈ కలర్స్లోనే ఉంటాయి కదండి. సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను. వీటిల్లో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బాదం, జీడిపప్పు, ద్రాక్ష అలాంటివి, లేదంటే స్పైసెస్ వేసుకోవచ్చు, యాలక్కాయలు, లవంగాలు ఇలాంటివి వేసుకోవచ్చు. లేదు అంటే మీరు టీ పౌడరు, కాఫీ పౌడరు, షుగరు ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా క్యూట్గా ఉన్నాయి ఈ బాటిల్స్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇవి మీకు డీమార్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి ఈచ్ జార్ వచ్చేసి మనకి 40 రూపీసే పడుతుంది. చూడండి, 3 కలర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఇది ఆయిల్ స్ప్రే అనమాట. మనకి దోశలకి, చపాతీలకి ఇలా ఆయిల్ చాలా తక్కువ యూస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ ఐటమ్ అండి. మేము ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆయిల్ స్ప్రే బాటిల్స్ మనకి ప్లాస్టిక్వి ఉంటాయి, గ్లాస్వి ఉంటాయి. నేను వచ్చి గ్లాస్ది తీసుకున్నానండి. చాలా స్ట్రాంగ్గా ఉంది గ్లాస్ కూడా. ఆ పైన మనకి మూతకి స్ట్రా లాగా ఉంటుంది. మనకి ఆయిల్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్ట్రా నుంచి పైన మనకి స్ప్రే హోల్లో నుంచి వస్తుందన్నమాట. మనకి స్ప్రే వచ్చే దగ్గర హోల్ వచ్చేసి చిన్నదిగా ఉంటుంది అనమాట. అందుకని మనము యూజ్డ్ ఆయిల్ యూస్ చేయకూడదు అనమాట. ఫ్రెష్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. మనకి దోశలకి, చపాతీలకి ఆయిల్, కొంచెం ఆయిలే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఫ్రెష్ ఆయిల్ మాత్రమే వేయాలండి. యూస్ చేసిన ఆయిల్ వేస్తే మనకి స్ప్రే బాటిల్ దగ్గర, స్ప్రే వచ్చే దగ్గర హోల్లో డస్ట్ అనేది ఇరుక్కుపోతుంది. సో ఫ్రెష్ ఆయిలే యూస్ చేయాలి. ఈ ప్రోడక్ట్ కిచెన్లో అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి ప్రోడక్ట్ అండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వెజిటేబుల్ కట్టర్. ఇది చాపింగ్ బోర్డ్ అనమాట. మనకి నైఫ్ అటాచ్ చేసుకోవడానికి సపరేట్గా ఇస్తారు. దానికి స్క్రూ ఉంటుంది. మనం ఆ స్క్రూ ఓపెన్ చేసి ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఈ హోల్ దగ్గర. ఇది కూడా మేము ఆన్లైన్లో తీసుకున్నాము. మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇందాక చెప్పాను కదా, నైఫ్ అనేది మనకి సపరేట్గా ఇస్తారు. ఈ స్క్రూ ఓపెన్ చేసేసి ఆ హోల్లో పెట్టేసి మనము ఫిక్స్ చేసేస్తే మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ నైఫ్కి వచ్చేసి చూడండి, 2 సైడ్లా షార్ప్నెస్ ఉంటుంది. ఒక సైడ్ వచ్చి నార్మల్గా యూస్ చేసుకోవడం, ఇంకో సైడ్ వచ్చేసి మనకి జిగ్జాగ్గా ఉంటుంది. మనము టమాటాస్ అవి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి. నేను ఇంతకుముందు ప్లాస్టిక్ది యూస్ చేసేదాన్ని. ప్లాస్టిక్ అయినా బాగుంది, కానీ యూస్ చేయడానికి ఇక్కడ మనం యూస్ చేసినాక చూడండి చాలా రోజులకి మనకి ఏమవుతుందంటే ఇక్కడ లేయర్గా ఈ ప్లాస్టిక్ అంతా ఓడిపోయి మనకి ఫుడ్తో పాటు వచ్చేస్తుంది. అందుకే మనం స్టీల్ది యూస్ చేసుకోవడం ఎప్పుడైనా సేఫ్టీ అండి. మనము వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు జస్ట్ ఇది టేబుల్ మీద అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి సపోర్ట్ ఉండడానికి టేబుల్కి ఇలా ఫిక్స్ చేసుకుని అయినా కానీ మనము యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి వెజిటబుల్ కట్ చేసేటప్పుడు ఇంకా గ్రిప్ ఉంటుందన్నమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.